రైట్ ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పడింది. కరెగుట్టల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కూంబింగ్ చేస్తున్న బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. వీరి అమర్చిన మందు పాత్ర పేలి 3 సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా పలువురు పోలీసులు గాయపడ్డారు. కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా ఈ మందు పాత్రను పేల్చారు. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టులు మందు పాత్రను కూడా పేల్చారు. దాంట్లో సిఆర్పీఎఫ్ జవాన్లు 3 మృతి చెందారు. పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఇంకా ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయా? కర్రెగుట్టలో ఆపరేషన్ బచావ్ కర్రెగుట్టల పేరుతో మొదలైనటువంటి ఎన్కౌంటర్ల ప్రక్రియ 17వ రోజు ఇవాళ రక్తసిక్తమైంది. 2 వైపులా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇటు తెలంగాణ గ్రౌండ్ కి సంబంధించినటువంటి 3 జవాన్లు మృతి చెందారు. ఒకరు ఆర్ఎస్ఐ రణధీర్ కాగా 2 జవాన్లు సందీప్, పవన్ కళ్యాణ్ గా భద్రతా బలగాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు 3 మృతి చెందినట్టు చెప్తున్నారు. మరొక 2 కూడా మృతి చెందారనేటువంటిది పోలీసు బలగాల నుంచి సమాచారం వస్తున్నది. ఆ 2 ఎవరైనా దానిపైన ఇప్పటి వరకు వివరాలు బయటికి రాలేదు. వివరాలు బయటికి రావాల్సి ఉంది. మరోపక్క తెలంగాణ రాష్ట్ర కమిటీ, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ గ్రౌండ్స్ రంగంలోకి దిగి వేట ప్రారంభించింది. 8 మంది మావోయిస్టులను ఈ మట్టుపెట్టిన తర్వాత ఈ ఐఈడీ బ్లాస్ట్ లో ఈ 3 జవాన్లు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. 8 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా కూడా భద్రతా బలగాలు ప్రకటించాయి. 8 మంది కూడా తెలంగాణ క్యాడర్ కి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఇందులో అగ్రనేతలు ఉన్నారనేటువంటిది ఉదయం నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. దీని మీద ఇటు మావోయిస్ట్ పార్టీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులను, వామపక్షవాదులను విషయం కనుక్కునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఒక స్పష్టమైన అవగాహన రావాల్సి ఉంది. ఇంతవరకు అయితే ఎక్కడి నుంచి కూడా ఒక కన్ఫర్మేషన్ రాలేదు. కానీ చనిపోయినటువంటి వాళ్ళలో సెంట్రల్ కమిటీ మెంబర్ చంద్రన్న అలియాస్ ప్రసాదరావు ఉన్నట్టుగా చెప్తున్నారు. పుల్లూరి ప్రసాదరావు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయనతో పాటే బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా అలియాస్ క్రాంతి ఉన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా గత 35 ఏళ్లుగా అజ్ఞాత జీవితంలో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి చంద్రన్న తెలంగాణ మావోయిస్ట్ పార్టీ ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అటు స్పెషల్ జనరల్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి బండి ప్రకాష్ అతను అట్లా తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు. వీరిద్దరు చనిపోయినట్లుగా ఇప్పటివరకు అయితే ఒక ప్రచారం జరుగుతుంది. సమాచారం అయితే బయటకు వస్తుంది తప్ప ధృవీకరణ జరగట్లేదు. ఇటు పోలీసుల సైడ్ నుంచి కావచ్చు, అటు భద్రతా బలగాల సైడ్ నుంచి కావచ్చు, ఇటువంటి ధృవీకరణ జరగలేదు. మొత్తంగా 17వ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో భాగంగా రక్తసిక్తం కావటం, 2 వైపులా కూడా ప్రాణ నష్టం జరగడం జరిగింది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులను అటు గ్రౌండ్స్ దళాలు, తెలంగాణ గ్రౌండ్స్ దళాలు ఇటువైపు నుంచి తరుముతుంటే అటువైపు నుంచి సిఆర్పీఎఫ్ తో పాటు కోబ్రా, ఎస్టీఎఫ్ దళాలు అటువైపు నుంచి జరుగుతున్నాయి. బీజాపూర్ ప్రాంతంలో కూడా భీకరమైనటువంటి ఎన్కౌంటర్ జరుగుతా ఉంది. నిన్న కూడా 26 మంది మావోయిస్టులను మట్టుపెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. దాన్ని ధృవీకరించారు కూడా. దాదాపు 26 మంది మావోయిస్టులను మట్టుపెట్టామని చెప్తున్నారు. ఇటు పక్క తెలంగాణ పక్క జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇవాళ 8 మంది మావోయిస్టులను మట్టుపెట్టినట్టు చెప్తున్నారు. 2 వైపులా జరుగుతున్నటువంటి భారీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ వల్ల మొత్తం కర్రెగుట్టలు మొత్తం కూడా బాంబులు, అట్లాగే ఐఈడీ బ్లాస్టులు, కాల్పుల మొత్తంతో దద్దరిల్లిపోతా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి జనజీవనం అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. గత 17 రోజులుగా ఇదే వాతావరణం జరుగుతున్నప్పటికీ గడిచిన 3 రోజుల వ్యవధిలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు, అందులో మరణిస్తున్నటువంటి వారి మావోయిస్టుల సంఖ్య కనుక చూసినట్లయితే కనుక మావోయిస్ట్ పార్టీ యొక్క మనుగడకి కష్టమే, ప్రమాదకరమే అనేటువంటి సంకేతాలు అయితే దాదాపుగా వస్తున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించిన ఇప్పటివరకు ప్రకటించినటువంటి 2 పేర్లు ఏదైతే సర్క్యులేట్ అవుతున్నాయో అవన్నీ కనుక నిజమే అయితే కనుక మావోయిస్ట్ పార్టీకి తెలంగాణలో కోలుకోలేని ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీని ఇప్పటివరకు ఇక్కడ సస్టైన్ చేస్తున్నటువంటి వాళ్ళలో ఇప్పుడు ఎవరైతే బండి ప్రకాష్ కావచ్చు, చంద్రన్న కావచ్చు, తర్వాత దామోదర్ కావచ్చు, వీళ్లే తెలంగాణ పార్టీ మావోయిస్ట్ పార్టీకి కీలకమైనటువంటి వెనుదైనటువంటి నాయకులు. ఈ నాయకత్వం అంతా కూడా కర్రెగుట్టలోనే ఉన్నది. ఈ నాయకత్వం అంతా కూడా కలిసి ఒకే చోట ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఎవరు చనిపోయారు, వాళ్ళ యొక్క క్యాడర్ ఏందనే విషయం బయటకు వచ్చే మట్టుకు ఎంత పెద్ద నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ధృవీకరించవచ్చు. ఇప్పటివరకు అయితే 3 జవాన్లకు సంబంధించినటువంటి డేటా బయటకు వచ్చింది. ఇంకొక 2 జవాన్లకు సంబంధించిన డేటా రావాల్సి ఉంది. 8 మంది మావోయిస్టులు ఎవరనేటువంటి విషయాన్ని కూడా ప్రకటించాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబా. కర్రెగుట్టల్లో 17వ రోజు ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతుంది. పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు మావోయిస్టులు. కూంబింగ్ చేస్తుండగా సడన్ గా మందుపాత్ర అయితే పేల్చారు మావోయిస్టులు. దాంతో ములుగు జిల్లా వాజేడులో అయితే మందుపాత్ర పేలి 3 సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఇంకొంతమంది పోలీసులు అయితే తీవ్రంగా గాయపడ్డారు.